శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురు చంద్రశేఖరాయ నమ. రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం. అందరికీ శుభోదయం. మరి నిన్నటి వీడియోలో గత వీడియోలో తారాబలము అంటే ఏంటి, ఆ తారాబలాన్ని ఎలా చూడాలి, తారలు ఎన్ని ఉంటాయి, ఏ తార మంచిది ఏ తార మంచిది కాదు, ఎలా లెక్క పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో మరి ఏ తార జన్మతార వచ్చినప్పుడు వదిలిపెట్టాలా వద్దా, విపత్తార వచ్చినప్పుడు వదిలిపెట్టాలా, విపత్తార ఉన్నప్పుడు కూడా ముహూర్తం పెట్టుకోవచ్చా, ప్రత్యేక తార ఉన్నప్పుడు ముహూర్తం పెట్టుకోవచ్చా, వదిలిపెట్టాలా, మరి ఆ తారలు నైధన తార వచ్చినప్పుడు ఏం చేయాలి, మరి ఆ తారలకు ఏ దానం చేయాలి, మరి ఆ తారలు ఉన్నప్పుడు కూడా ఎన్ని ఘడియలు వదిలిపెట్టాలి అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పింది. ఆ విషయాన్ని మీకు అందరూ కూడా తెలుపుతాను.